ఈరోజే కరెక్ట్గా సంత జరుగుద్దండి ఇక్కడ వీళ్ళకి దగ్గరలో 10 కిలోమీటర్ల దగ్గరలో. అక్కడ పంపించాం. అంటే ఏదైనా వైట్ రైస్ మాంసం కూరతో వీళ్ళతో కలిసి భోజనం చేద్దామని అవన్నీ తీసుకుని రమ్మని పంపించాను. వెళ్ళారు తీసుకురావడానికి. ఈలోపు వీళ్ళు పొయ్యిల మీద వంట కోసం ఆ పాత్రలు వాళ్ళందరూ సిద్ధం చేస్తున్న విధానాలు కాసేపు మనం చూద్దాం. ఒకసారి ప్రారంభమైంది 3 ఒక దాంట్లో ఏమని చెప్పారు. ఇదేం వైట్ రైస్ పక్కకి గంటేసి ఇది బిర్యానీ ఇది మరి చాలా
మాట్లాడరా అలా ఇచ్చాండి సార్ తిన్నాడు సార్ రండి అమ్మ రండి రండి రా బాలరాజు పట్టుకో బాబు ఎలా చేయాలన్నా తెలియదు ఇది ఇంతేనా కరెక్ట్ వేసానా పట్టుకు పట్టుకో చూడు కరెక్ట్గా పెడుతున్నా చూడు బాలరాజు నాకు తెలియదు కదా నాకు తెలియదు మళ్ళీ నువ్వు చాడేయాలి ఇప్పుడు కొద్దిగా పోయాలా కొద్దిగా పోయినా ఇంకా పోసేస్తున్నాను అది నాకు తెలియదు కదా చిన్నారా గారు రండి ఇప్పుడు పెట్టేస్తాం సార్ మేము ఓకే సార్ ప్రియ దేవుని బిడ్డలారా వైట్ రైసు బిర్యానీ మటన్ చారు అన్నీ ఒక దాంట్లో వేసారు ఇది తినకపోతే మనకు మనశ్శాంతి ఉండదండి ఎలా ఉందో చూడాలి కదా వాళ్ళు వడ్డింపు కరికి వాళ్ళకి అప్పగించాను ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఈ వైట్ రైస్ ఇదేం బిర్యానీ కాలిపోతుంది బిర్యానీ మాత్రం బాగుందండి అంటే ఏదో ఒక కొత్త రకమైన టేస్ట్ బిర్యానీ రైస్ తెచ్చేసి చేశారన్నమాట బిర్యానీ మటన్ చారు చూస్తున్నారు కదా వైట్ రైస్ నాకు మాత్రం బిర్యానీ భలే నచ్చింది ఎప్పుడు డిసెంబర్ నెలలో భోజనాలన్నీ వండిద్దాం అనుకున్నాను ఈరోజు సంత ఎక్కడో అని చెప్పారు అందుకే సరుకులు తెప్పించి చూడాలి అంత ఆనందంగా చక్కగా తింటున్నారా బిర్యానీలో మిల్లి మేకను కూడా ఇచ్చారు మిల్లి మేక వెరీ వెరీ టేస్టీ చాలా బాగుంది అంటే బిర్యానీ ఏదో కొత్త రకమైన టేస్ట్ ఉంది మటన్ చారు కూడా బాగుంది మటన్ కర్రీలే సారీ కదా
ఇక్కడే మనకి దగ్గరలో బాసలేని ఊరు, అక్కడ పాస్టర్ గారు తిమోతి గారు ఆయన పరిచయం అయ్యారు మనకి. మొన్న నవంబర్ నెలలో రగ్గులు ఇచ్చాం కదా, 5,000కి ఇవ్వాల తీసుకెళ్ళిపోయాను. మరలా వాళ్ళ రగ్గులు తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. మాకైతే వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే 2-3 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు ఉంటుందా, 2 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగాలి. ఇక్కడ 2-3 కొండలు ఎక్కడానికి మాకు ఇబ్బందిగా ఉంది కనుక వాళ్ళది లగేజ్ ప్యాక్ చేసి పాస్టర్ గారికి అప్పగిచ్చాను. ఆయన తీసుకెళ్ళి అక్కడ 20 కుటుంబాలు ఉంటాయి. ప్రభు చిత్తం అయితే మరలా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని విషయాలు మీరు చూద్దరు.